హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుగమ్యాస్ కుకింగ్ అండ్ నేచర్. ఈరోజు వచ్చేసి వంకాయలతో ఒక కర్రీని చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అది హీట్ అయ్యాక ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమోటాస్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గబెట్టాలి. ఇవి బాగా మిక్స్ అవ్వాలి, ఉల్లిపాయలు, టమోటాలు. ఇలా 2 మినిట్స్ బాగా కలబెట్టిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత వీటిని బాగా సాఫ్ట్ అవ్వాలి. ఈ టమోటాస్ అనేది బాగా సాఫ్ట్ అవ్వి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అంతవరకు మనం బాగా మగ్గపెట్టుకోవాలి. ఇలా కలబెట్టిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గపెట్టుకోవాలి. ఇవి మగ్గేలోపు మనము ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి ఉప్పు వేసుకోండి. ఎందుకంటే వంకాయలు కట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతాయి. ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే అవి కలర్ చేంజ్ అవ్వవు. ఇలా పైన ఉండే ఆ తొడిమ పాటు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయలను బాగా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో పురుగులు కూడా వస్తుంటాయి కదా, అందుకనేసి చెప్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్ బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఇలా అన్నింటినీ బాగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాము. టమోటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇలా సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలను ఇందులో వేయాలి. ఇలా అన్నింటినీ వేసుకోవాలి. చూడండి, వాటర్లో వేసాం కాబట్టి వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వలేదు, లేకపోతే అవి చాలా బ్లాక్గా అయిపోతాయి. ఇలా బాగా కలపెట్టుకోవాలి వంకాయలను వేసిన తర్వాత. ఇప్పుడు కారం వేసుకోండి. మీరు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి కారము, లేకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఒక స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మేము కొంచెం స్పైస్ తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను. మరియు ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ రెండింటిని బాగా కలబెట్టాలి, మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలబెట్టిన తర్వాత కలబెట్టాలి. ఇట్లా కలబెట్టి
ఇలా మూత పెట్టండి. మూత పెట్టేసి బాగా మగ్గిపోవాలి వంకాయలు అనేది. బాగా సాఫ్ట్ అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చూడండి వంకాయల్లో లైట్‌గా కొన్నండి. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. అది క్లిప్ మిస్ అయినట్టుంది. ఇలా బాగా మగ్గిపోయిందండి వంకాయ. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకోండి. ఇది వేస్తే కూర రుచి చాలా బావుంటుంది. ఇలా ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలబెట్టాలి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. అది బాగా మగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. అన్నం చపాతీలేకైనా, రాగి సంగట్లేకైనా, జొన్న రొట్టెలేకి ఎందులోకైనా చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా కలబెట్టండి. అంతే అండి. వంకాయ కర్రీ చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.